ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఏం సమస్యలు ఉన్నాయి? ఆ మోరీల సమస్యలు ఉన్నాయి, ఇంకేం మోరీలు మోరీలు ఏం వర్షం కొడితే ఏమవుతుంది ఇక్కడ? మొత్తం ఈ రోడ్ మంచిగా ఉంది, ఇక బాకీ అన్ని బాగలేవు రోడ్లు. బాగాలేవు. మరి ఇప్పుడు ఎలక్షన్స్కి ప్రచారానికి వస్తారు నేతలు, చెప్తావా మరి మాకు ఇట్లున్నాయి, ఎప్పుడు మీరు చేస్తారు ఈ పని చేస్తారు? మీకు చెప్పినట్టే వాళ్ళకి చెప్తా. ఏమంటారు మరి వాళ్ళు? ఏమంటారు ఎవరు వాళ్ళు చెప్తే ఏమంటారు? ఏపిస్తాం గెలిపిండి అంటున్నారు. ఇన్నిసార్లు గెలిపించినా ఏమైంది, ఇప్పుడు గెలిపిస్తే ఎట్లుంటుంది అడగవా? ఏంటి ఇంకేమన్నా ఓటేసిన గెలిపిస్తున్నాం, ఓడిపోతున్నాడు, గెలుస్తున్నాడు. అంతే. మీ సమస్య అయితే తీరుతలేదు. సమస్య తీరుతలేదు. రేషన్ కార్డు ఉన్నదా? ఉన్నదండి. పింఛన్ వస్తుందా? వస్తుంది. నెల నెల బరాబర్ వస్తుందా? నెల నాకు వచ్చింది కానీ ఒక్కొక్క నెల తప్పిచ్చిస్తుండ్రు. ఇప్పుడు 2000 ఇస్తురా 3000 ఇస్తురా? 2000. మరి 4000 ఇస్తానే లేదా ఓట్ల? చెప్పిండు కానీ రాకొచ్చినాయి కదా. మరి నువ్వు అడగవా 4000 అని చెప్పి ఇట్లా చేస్తున్నావు? ఇక నేనేమాడతా, నాకు ఖాళీ పడిపోయినాయి, ఎవరికి అడగాలి? కాలు పడిపోతే 6000 వస్తాయి, మళ్ళీ 6000 వస్తాయి. 6000 వస్తాయి. ఇప్పుడు చూడు, మరి బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, ఎట్లా ఉంటుంది మరి? ఇద్దరికి తగ్గపరి ఉంటుంది. తగ్గపరి ఉంటుందా? నువ్వు ఎటైతే అటుకెళ్తారంటావా? ప్రజలు వేస్తే గెలుతాను, నేను ఒక్కరిని వేస్తే గెలవడు. నువ్వేటి వైపు? ఎవరు నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఎవరు గెలుస్తారనుకుంటున్నావు నీ మనసుకు? నువ్వు అది గెలిచినాక చెప్తా. ఇక అంతేనా? నువ్వేమో అనుకుంటున్నావు లోపల? లేదు, నాకేం లేదు, గెలిచినాక చెప్తా. ఇప్పుడు ఓటుకు పైసలు ఇస్తా తీసుకుంటావా? తీసుకోవా? తీసుకోవాలి. ఇప్పుడు ఓటుకు 5000 ఇస్తా అంటారు, ఓకేనా? 50,000 తీసుకుంటాం పైసలు. వాళ్ళు ఇచ్చినా తీసుకుంటావు, వీళ్ళు ఇచ్చినా తీసుకుంటాం. ఓటు వేస్టలోకి ఎత్తావు? వేస్టోళ్ళకి వేస్తాం. ఎక్కడ ఆడికి పోయినాక ఎక్కడైతే తెలియదు కదా, చెయ్యి ఎక్కడైతే తెలియదు. అన్ని బొమ్మలు ఉంటాయి, కళ్ళు కమ్జర్ అని ఏడవతే అనే గుర్తాం. ఇప్పుడు బై ఎలక్షన్స్ కాబట్టి పైసలు గట్టిగానే ఇస్తారు. గట్టిగానే ఇస్తారు. ఏడొక్క రూపాయికి వచ్చింది ఎవడు? అంటే ఇప్పుడు రేపు ఎల్లుండాలని ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఎవరికి ఇస్తే నువ్వు మర్చిపోవు. దొంగలు వాల్చుకున్నట్టే 2000 ఇస్తే నువ్వు రోజు ఇంత మంచిగా 150 రూపాయలు కోట తెచ్చుకుని తాగితే అంత మర్చిపోవడం తాగుతుంటే మరి ఇంకా ఉండదా గాయంత? ఓటుకి ఎంత ఇవ్వాలంటున్నావు? డిమాండ్ ఎంత చేస్తున్నావు? 5000 ఇస్తే సరిపోదా? ఏమో 10,000 ఇచ్చింది అడిగే. 10,000 ఇచ్చినది అడగనేనా? రోజు తాగటం కదా పండుగ. అంటే షేర్ 5000 ఇస్తే ఏం కదా? ఏం కాదు. షేర్ 5000 ఇస్తే ఎటేస్తాం మరి? ఒక్కటే ఆ చెయ్యి ఎక్కడ వస్తే తెలియదు. పైసలు అయితే తీసుకుంటాం. అంటే పైసలు మనే కదా. ఇప్పుడు ఏ నాయకుడు ఇచ్చినా పైసలైనా మనే, అర్థమైందా? వాడు ఏం కష్టం చేసి ఎవరు సంపాదించారు, మన మీద గెలిచి మన పైసలు సంపాదించుకుని మళ్ళీ మనకే ఇస్తారు, అంతేనా? ఏమంటావు? చెప్పింది కరెక్టేనా? కరెక్ట్. అట్లా కాబట్టి పైసలు తీసుకుంటా అంటావు. ఇస్తే ఎవడని ఏం తీసుకుంటా, నాకేం. ఇష్టానికి అయితే వేస్తావు. ఆ బూతులకు పోయినాక ఎవరికి ఇస్తాం మనకే తెలియదు. ఆడ మనసు ఎట్లా మారుతుందో తెలియదు. కళ్ళు కమ్జోరేనే కదా, ఎక్కడ నా ఒకటైతే తెలియదు. అక్కడ లైన్ అన్ని ఉంటాయి, గుద్దేడుదా గుద్దేడుదా. ఇది మొదలు కాంగ్రెస్ దే ఉంటది. మరి ఏదైనా ఉన్నాయి, ఆ చెయ్యి ఆడాకితే అన్నీ గుద్దుతాం, అంతేనా? చక్కెర వచ్చినట్టు అది చూడంగానే తక్కువ పానం. ఇంత వేసిపోతే ఏం కాదు, వేసిపోతే ఇంకా తక్కువ ఉంటుంది. ఎట్లా వేసిపోతే మంచి స్టామినా ఉంటుంది. కొంచెం మంది వేస్తాం ఆ రోజు, లేకపోతే ఎట్లుంటది మరి. ఉట్టి ఎలక్షన్లు పండుగ ఉట్టిగానంటారు. ఇస్తారు, కోటాలు ఇస్తారు. మంది వద్దు, రాయల్ స్టాక్ ఇట్లా ఏమనాలా, లేకపోతే సిగ్నేచర్ అది ఏం లేదు, అన్ని ఇచ్చి తాగుతాం. ఏదైనా సరే. చాలా రోజుల నుంచి చీపుకి పన్ని అలవాటు ఉన్నాయి నాకు. ఇక రాయల్ స్టాక్ అంటే ఎవడు ఇస్తాడు? ఇచ్చడానికి అంటే ఇప్పుడు అట్లా ఉన్నది కదా మరి. రేంజ్ అట్లా, నీ రేంజ్ అట్లా ఉంది. రేంజ్ ఏముంటుందో తెలియదు. ఇప్పటికైతే ఎవడేం బీకేయలేదు.